హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఎంహెచ్ ప్రసాద్ విరచిత అంశం కామ్రేడ్ కొల్లా వెంకయ్య 25వ వర్ధంతి స్మరణ. ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. కామ్రేడ్ కొల్లా వెంకయ్య 25వ వర్ధంతి స్మరణ. ఇక వినండి. నిష్కళంక ప్రజాసేవకుడు, స్వాతంత్ర సమర యోధుడు, పార్లమెంటు సభ్యునిగా, శాసనసభ్యునిగా పనిచేసిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, సామాజిక నిబద్ధతతో అరుదైన వ్యక్తిత్వం గల కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారి స్మృతి దినం సెప్టెంబర్ 17, 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భం. ప్రముఖ మార్క్సిస్ట్ లెనినిస్ట్ నాయకుడు ఆయన. 1910లో ఉమ్మడి గుంటూరు జిల్లా పెదనందిపాడులో వెంకయ్య 1910 జూలై 14న కొల్లా కృష్ణయ్య రత్తమ్మలకు జన్మించాడు. ఊరిలోని పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి బాపట్లలో ఉన్నత విద్య చేశారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూనే ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బిఏ చదివారు. 1936లో వీరమ్మతో ఇతని వివాహం జరిగింది. వీరికి 3 కుమారులు, 1 కుమార్తె. తాను నమ్మిన సమసమాజ స్థాపనకు కార్మికులు, రైతులు, అణగారిన ప్రజల శ్రేయస్సుకై నిరంతరం పాటుపడి 1998 సెప్టెంబర్ 17న అనగా 25 సంవత్సరాల క్రితం అమరులయ్యారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆయన 1921లో బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య నాయకత్వంలో జరిగిన పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రభావం కొల్లా వెంకయ్య పైన పడింది. 1928లో మహాత్మా గాంధీ పెదనందిపాడు వచ్చినప్పుడు పెదనాన్న కొడుకు గోవిందు, ఆ గ్రామ కాంగ్రెస్ వాది లావు అంకమ్మ వారితో కలిసి ఆ సభా నిర్వహణలో భాగమయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా 1934 అక్టోబర్లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు ప్రతినిధిగా హాజరయ్యాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా పెదనందిపాడు అలానే బాపట్ల ఫిర్కా ఏరియాల్లో గ్రామాన ప్రచారం చేశాడు. 1934లో గుంటూరు ఏసీ కళాశాలలో మాకినేని బసవపున్నయ్య, వేములపల్లి శ్రీకృష్ణ తదితరులతో కలిసి గొప్ప విద్యార్థుల సమ్మెను జరిపారు ఈయన. పులుపుల వెంకట శివయ్య, పోలేపెద్ది నరసింహమూర్తి, ప్రతాప రామసుబ్బయ్య మొదలగు కమ్యూనిస్టుల పరిచయంతో 1936లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. 1949 చివర తెలంగాణ పోరాటానికి అండగా గుంటూరు జిల్లాలో 200 మందితో దళాలు ఏర్పాటు చేసినప్పుడు ఆనాటి మైదాన ప్రాంత కమిటీలో కొల్లా వెంకయ్య కన్వీనర్గా, మాదాల నారాయణస్వామి, పెరవలి శ్రీరాములు సభ్యులు. 1948 నుండి 1952 వరకు రహస్య జీవితం గడిపారు. పోలీసులు వీరి ఆచూకీ తెలుసుకొని ఆ ప్రాంత ప్రముఖ నాయకుడు దండా నారాయణస్వామిని, చివుకుల శేషశాస్త్రిని కాల్చి చంపారు. అనేక మంది రైతు కూలీ బిడ్డలను తుమ్మలపాలెం, రేపల్లె, కృష్ణా జిల్లా లంకల్లోనూ నిర్బంధించి కాల్చి చంపారు. 1952లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లా వెంకయ్య పొన్నూరు నియోజకవర్గం నుండి గెలుపొందారు. 1956లో తెలంగాణతో కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా వెంకయ్య స్థానిక సంస్థల నుండి ఎన్నికైనారు. 1962లో తెనాలి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ప్రముఖ రైతు నాయకుడు ఆచార్య ఎన్జి రంగాను ఓడించి పార్లమెంట్లో నెహ్రూ ప్రశంసలను కూడా వెంకయ్య పొందారు. 1964లో కమ్యూనిస్ట్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు వెంకయ్య మార్క్సిస్ట్ పార్టీ వైపు వెళ్ళారు. మహాత్మా గాంధీ 1929లో పెదనందిపాడు వచ్చిన సందర్భంలో
ఇచ్చిన ఉపన్యాసం విని ఉత్తేజితుడై జాతీయోద్యమానికి అంకితమయ్యాడు. 1929 డిసెంబర్లో తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన హిందుస్థాన్ సేవాదళంలో స్వచ్ఛంద కార్యకర్తగా పనిచేశాడు. 1933లో గాంధీ కావూరు వినయాశ్రమం సందర్శించినప్పుడు ఆయన్ని కలిశాడు అక్కడ. 1934లో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు ప్రతినిధిగా వెళ్ళాడు. గుంటూరులో ఉన్నవ లక్ష్మీనారాయణ, మాకినేని బసవపున్నయ్య మున్నగు వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యాడు. 1937 మేలో కొత్తపట్నంలో జరిగిన రాజకీయ పాఠశాలకు వెళ్ళాడు. 1940లో తన వాటాగా వచ్చిన భూమిని అమ్మి పార్టీకి విరాళం ఇచ్చాడు. గుంటూరు జిల్లాలో రైతు సంఘ నిర్మాణం, రైతు కూలీ సంఘం, ఉద్యమ సమస్యలు, భూ సంస్కరణలు, బంజరు భూముల పంపకం ఇలాంటి ఆందోళనలు మున్నగు విషయాల్లో ఈయన ముందుండేవాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో హైదరాబాద్ రాజ్యంలో అణచివేత విధానాలకు నిరసనగా ఈ పోరాటం మొలకెత్తింది. వెట్టి చాకిరి, భావ వ్యక్తీకరణపై తీవ్ర ఆంక్షలు, మాతృభాషలపై అణచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు అటువంటి ఎన్నో పరిణామాలు ఈ పోరాటానికి దారితీశాయి. 1946, 1951 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వెంకయ్య గారు మైదాన ప్రాంతీయ సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. ఆ కాలమంతా వెంకయ్య రహస్య జీవనం గడిపాడు. అష్టకష్టాలు పడ్డాడు. ఓర్పు నేర్పుతో రహస్య జీవితం గడిపారు. ఇక ఆయన రాజకీయ జీవితం గమనిస్తే 1952లో జరిగిన మద్రాసు ప్రావిన్సులో పొన్నూరు నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. 1953లో ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభలో సభ్యుడిగా కొనసాగారు. 1955లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల్లో పరుచూరు నుండి భారతీయ కమ్యూనిస్టు అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేసి కొల్లా రామయ్యపై పరాజయం చెందాడు. ఆ తర్వాత 1957లో జరిగిన స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి శాసన మండలి సభ్యునిగా, అదే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. కమ్యూనిస్టు కార్యకర్తగా, జిల్లా రాష్ట్ర నాయకుడిగా అనేక సంవత్సరాలు కొనసాగారు ఆయన. సిపిఎం పార్టీ నుండి విడిపోయిన అనంతరం కొంతకాలం విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలో తరిమెల నాగిరెడ్డితో కలిసి పనిచేశారు. తదుపరి మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమిటీ పేరుతో విప్లవ గ్రూపుల ఐక్యతకై కృషి చేశాడు. గుంటూరు జిల్లాలో నల్లమడ వాగు, దాని వరద ముంపు బాధిత రైతాంగ పక్షాన 1980లో ఉద్యమాన్ని నడిపి దాని నివారణకు కృషి చేశాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈయన. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1967 చివరిలో పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1967-68లో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులతో కలిసి మార్క్సిస్ట్ పార్టీ నుండి బయటకు వచ్చారు. 1975లో అత్యవసర పరిస్థితుల్లో అరెస్ట్ అయి 77లో విడుదలయ్యారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని బలపరిచినందుకు పార్వతీపురం కుట్ర కేసులో ఇరికించబడి విశాఖ సెషన్స్ కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తరువాత హైకోర్టు దాన్ని రద్దు చేసింది. పార్వతీపురం కుట్ర కేసు విచారణ సందర్భంలో విశాఖ సెషన్స్ ప్రత్యేక కోర్టులో మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం మా మౌలిక సిద్ధాంతం అని ఆయన ప్రకటించారు. ఆ మౌలిక సిద్ధాంత పత్రంలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు డాంగే, పుచ్చలపల్లి సుందరయ్య, బీటీ రణధీవే సిద్ధాంతపరంగా ఎలా తప్పు చేస్తున్నారో చెప్పారు. చారు మజుందార్ వర్గశత్రు నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టగా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కూడా ఇటువంటి వ్యక్తిగత హింసావాద కార్యక్రమం వచ్చిందని, అది ఆనాడు సిద్ధాంతపరంగా తప్పు అని తమకు తెలియలేదని 1970లో సిపిఐ ఎంఎల్ పార్టీ ప్రతినిధి వర్గానికి చైనా సలహాలు వచ్చిన తర్వాతనే తాము ఆ తప్పును గ్రహించామని ఆయన చెప్పారు. అదేవిధంగా ఆయన భారత కమ్యూనిస్టు ఉద్యమంలో భారత సాంఘిక వ్యవస్థ, వర్గ స్వభావాన్ని గురించి, భారత సమాజంలోని కుల వ్యవస్థ సంక్లిష్టతలను గురించి, క్రింది కులాల పట్ల అగ్రవర్ణ శక్తుల కాఠిన్యత గురించి తన మౌలిక సిద్ధాంత గ్రంథంలో సమాజ పరిణామాన్ని గొప్పగా వివరించారు. భారతదేశం అర్ధవలస, అర్ధ భూస్వామ్య దేశం అని ఆయన అభిప్రాయం. వెంకయ్య గారి విశిష్టతలు పరిశీలిస్తే
1936 కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం, 1948 నుంచి 1951 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, రహస్య జీవనం, 1962 చైనాతో యుద్ధ సందర్భమున కారాగార వాసం, ఇక 1970 శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం సందర్భమున కారాగార వాసం, 1975 నుంచి 1977 వరకు అత్యవసర పరిస్థితి కాలంలో కారాగార వాసం, మొత్తం 10 సంవత్సరాల కారాగార వాసం ఆయన జీవితం. ఇక విప్లవ కమ్యూనిస్టుల ఐక్యత కొరకు మార్క్సిజం ప్రాపంచిక దృక్పథంగా అంగీకరించే సిపిఐ, సిపిఐఎంఎం వాటితో సిద్ధాంత చర్చ జరుపుతూ ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేయవచ్చు అనేది కొల్లా వెంకయ్య అభిప్రాయం. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అంగీకరించే విప్లవ సంస్థలు, పార్టీలతో సూత్రబద్ధమైన ఐక్యత జరపటం కోసం, కమ్యూనిస్టుల ఐక్యతను చేయటం కోసం దేశం మొత్తం అన్ని కమ్యూనిస్టు విప్లవ సంస్థలతోటి ఆయన చర్చలు జరిపారు. విప్లవ కమ్యూనిస్టుల ఐక్యత కొరకు భూ సంస్కరణ అమలు కోసం అలుపెరగని పోరాటం చేసిన కొల్లా వెంకయ్య 1998 సెప్టెంబర్ 17న తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్న అచంచలమైన దీక్ష, పట్టుదలలతో జీవించిన అలుపెరగని ప్రజాసేవకుడు కొల్లా వెంకయ్య. నేటి తరానికి ఆయన ఆదర్శం అంటూ మన్నవ హరిప్రసాద్ గారు వారు వెలువరించిన వ్యాసం నుండి ఈ అంశాన్ని స్వీకరించి వారికి కృతజ్ఞతలతో కామ్రేడ్ కొల్లా వెంకయ్య 25వ వర్ధంతి స్మరణాంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.